అదేంటో అర్థం కాదు. ఒకరి లైఫ్లోకి వెళ్ళే ముందు నీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అప్పుడు గుర్తురాదా? వాడు లైఫ్లోకి వెళ్ళిపోయి వాడితో కొన్ని ఇయర్స్ రిలేషన్ మెయింటైన్ చేసి వాడు కరెక్ట్గా తినే నా జీవితం తినతోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకునే టైంలో అలా వదిలేసి వెళ్ళిపోతావు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? నీకు తెలీదా నీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లైఫ్లోకి వచ్చినప్పుడు? వాడు హీరోలాగా ఉండాలి, హీరోలాగా టాలెంటెడ్గా ఉండాలి. అవన్నీ నీకు ముందే ఉన్నప్పుడు వాడి లైఫ్లోకి ఎందుకు వెళ్ళావు? వాడి లైఫ్తో ఎందుకు ఆడుకున్నావు? నీకు ముందే చాలా క్లారిటీతో ఉన్నావు కదా, నువ్వు చాలా క్లారిటీ అండ్ ప్లానింగ్ పర్సన్ కదా. ఎందుకు మరి అన్ని ఇయర్స్ తర్వాతే నీకు ఆ క్లారిటీ మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏ మధ్యలో ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి చెప్పేంత వరకు కూడా నీకు ఎలాంటి పర్సన్ కావాలో తెలీదా? అంటే ఏ థర్డ్ పర్సన్ అయితే చెప్పాడో వాడి క్వాలిటీస్ చెప్పగానే ఎందుకు నువ్వు అలా టెంప్ట్ అయిపోయావు? సడన్గా ఏం మారింది? నేను చూపించే ప్రేమ మారలేదు, నేను పెడుతున్న ఎఫర్ట్స్ మారలేదు, నీకోసం నేను స్పెండ్ చేసిన టైము మారలేదు. కానీ నువ్వెందుకు మారావు? అలా ఎన్నిసార్లు అని మారతావు? సరే, ఇప్పుడు వాడేదో చెప్పాడని చెప్పేసి మారిపోయావు, మళ్ళీ తర్వాత ఇంకోటి చెప్పాడని మళ్ళీ మారిపోతావా?